ఇక పహల్గామ్ ఉగ్రదాడిని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండిస్తుందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షుబ్లీ అన్నారు. టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ముస్లింలు అందరూ కూడా ఖండిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రధాని మోదీకి ముస్లిం సమాజం అండగా ఉంటుందన్నారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడానికి ఆర్మీనే కాదు దేశంలోని యావత్ ముస్లిం సమాజం సిద్ధంగా ఉంది అంటున్న మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షుబ్లీతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పహల్గామ్లో జరిగినటువంటి ముష్కర్ల దాడి ఘటనకు సంబంధించి కూడా యావత్ భారతదేశం కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం కూడా కఠినటువంటి చర్యలు కూడా తీసుకుంటామని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు కూడా జరగం. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మాత్రం చాలా బాధాకరమంటూ కూడా అటు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు దీనికి సంబంధించి అసలు మైనారిటీలు ఏమనుకుంటున్నారు, మైనారిటీల యొక్క స్పందన ఏంటి, ఏ విధంగా ఉందనేది మనతో మాట్లాడడానికి మైనారిటీ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ ఉన్నారు మనతో. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి ప్రధానంగా ఇటువంటి దాడిని అంటే హిందువులే టార్గెట్గా జరిగింది యొక్క ఘటన ఎట్లా చూస్తారు, మైనారిటీగా అసలు ఎట్లా చూస్తారు, ఏం స్పందిస్తారు? ఇది పూర్తిగా ఏంటంటేనండి, ఒక రకంగా భారతదేశాన్ని అస్థిరపరచాలి, ఏదైతే దాయాది దేశం పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒక కుట్ర ఇది. ఈ కుట్రని కనుక మనం గమనించకుండా దీన్ని కనుక మనం ఒక మత యాంగిల్లో కనుక చూస్తే కనుక వారు ఏదైతే రచించినటువంటి పన్నాగం ఉందో ఆ పన్నాగంలో మేము భాగస్వాములు అవుతామనేది నా యొక్క వాదన. అదేంటి సార్, ఏ రకంగా పన్నాగం ఏంటి, అసలు ఏ రకంగా భాగస్వాములు అవుతారు, మీరు మాట్లాడుతుంది ఏంటి, చంపింది ముస్లింలే కదా, ముస్లిమా హిందువా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంపారు కదా అని చెప్పేసి. ఎస్, కానీ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే రెండు విషయాలు ఖురాన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అదేంటంటే లా ఇక్రాఫ ఫిద్దీన్, అంటే ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తీ లేదు. అటువంటిది ఈ అధవలు వారు నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని అంత జబర్దస్తీ చేసి వాడు ఏదైతే చేస్తున్నాడో అది పూర్తిగా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం. నంబర్ 1. నంబర్ 2, 5వ అధ్యాయము 32వ వాక్యము సూరే అల్ మైదా అని చెప్పేసి ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే ఒక అమాయకుడైనటువంటి వ్యక్తి ప్రాణాన్ని హరించడం సర్వమానవుని యొక్క ప్రాణాలను హరించడమే అని చెప్పేసి నంబర్ 1. నంబర్ 2, అందులోనే ఇంకో మాట ఏం చెప్తారంటే మీరు కనుక ఒకవేళ ఏదైతే ఒక మానవుని యొక్క ప్రాణాన్ని కనుక మీరు కాపాడితే సర్వమానవుని యొక్క ప్రాణాలను కాపాడినట్టే అని చెప్పేసి. కాబట్టి ఇందులో దీనివల్ల మనకి అర్థమయ్యేది ఏంటంటే ఇది ఇటువంటి పని ఒక ముస్లిం ఏమాత్రం కూడాను చేయలేడు. మరి అలాంటప్పుడు ఈ అధోలు ఏదైతే ఈ పని చేశారో వాళ్ళు ముస్లింలు ఏమాత్రం కూడాను కాదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు దీంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం ఏమిటంటే వీరు ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ కానివ్వండి లేకపోతే పాకిస్తాన్ కానివ్వండి మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ మట్టి కొట్టుకుపోయిద్ది. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. మా ఆర్మీ వరకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వాడు ఏమి చేయలేక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అదేంటంటే రెండు రకాలుగా మైండ్ గేమ్. ఒకటి, ఆర్టికల్ 370 తొలగిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీలు పూర్తిగా ఇది మా దేశము, ఎందుకు అంటే వారికి పర్యాటక రంగం అనేది వారికి ఆర్థిక రంగానికి వెన్నెముక్క లాంటిది జమ్మూ అండ్ కాశ్మీర్కి. మరి అలాంటప్పుడు ఈ అధవలు వాళ్ళు చంపింది 26 మంది హిందువుల్ని కాదండి, ఉన్నటువంటి మొత్తం కాశ్మీర్ని వాళ్ళు చంపారు. అదే రకంగా అంటే కనుక ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా వెళ్తారా? రిటర్న్ ఫ్లైట్స్ మాత్రమే వస్తున్నాయి కానీ వెళ్ళే ఫ్లైట్స్ అయితే ఫుల్గా ఉండేవి. అటువంటిది ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ అవుతున్నాయి. ఈరోజు కాశ్మీరీలో అందరూ కూడాను బయటకు వచ్చి వారు ఇది నా దేశం అన్న ఫీలింగ్, వీడు ఒక పని ఈ రకంగా చేసి మంచి జరిగిందన్న మాట చెప్పను. కానీ ఇలా జరగడం వల్ల కూడాను ఏం జరిగిందంటే అక్కడ కాశ్మీరీల్లో కూడాను ఒక రకమైనటువంటి భావన ఏర్పడింది. అదేంటంటే ఇది మా దేశము, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి, మేము భారతదేశంలో అంతర్భాగము అని చెప్పేసి. నేనైతే స్పష్టంగా కోరుకునేది ఒకటే, ఏదైతే పిఓకే ఉందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని సైతం కూడాను నరేంద్ర మోదీ గారు హస్తగతం చేసుకోవాలి. దాంతోపాటు పాకిస్తాన్ని కూడాను హస్తగతం చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే అఖండ భారతదేశం ఉందో ఆ అఖండ భారతదేశం సాధించే దిశగా మీరు అడుగులు ముందుకు వేయండి. మీకు ప్రాణాలు త్యాగం చేయడానికి ముస్లిం సమాజం తరఫు నుంచి అందరికన్నా ముందు వరుసలో ముస్లిం సమాజం ఉంటుంది. మీరు ముందుకు అడుగు వేయండి. వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ. అయితే ఇది మొత్తానికి ఏదైతే జరిగినటువంటి దాడి ఘటన పైన మాత్రం అందరూ కూడా తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించి కూడా ఫరూక్ షుబ్లీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం అటు నరేంద్ర మోడీకి తాము వెన్నంటే ఉంటాం, ఇటువంటి ప్రయత్నం ఏం జరిగినా సరే కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు తెలుపుతామంటూ కూడా ఫరూక్ షుబ్లీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి.